మోర్తాడ్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లకు జాప్యం. తరుగు పేరుతో జరుగుతున్న కోతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారి 63పై భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో నిజామాబాద్ కరీంనగర్ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. క్వింటాకు 10 నుంచి 11 కిలోల వరకు అక్రమంగా కోత విధిస్తున్నారని రైతులు ఆరోపించారు. యూరియా యాప్ రద్దు చేయాలని, అన్ని రకాల ధాన్యాన్ని సమానంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని ఉద్రిక్తంగా మారడంతో తహసీల్దార్ చిలుక కృష్ణ రైతులతో చర్చలు జరిపి 4 రోజుల్లో ధాన్యం తరలిస్తున్నామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వాళ్ళు స్పందించేటట్టు మేము మాట్లాడదాం. దానికి లేదు జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఈరోజు ఏ పార్టీకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా రైతులందరం కలిసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి మరియు యూరియా యాప్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి మేము ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి 10 కిలోల తరఫున కడత అడుగుతున్నారు. ఈ 10 కిలోల కడత మేము ఇవ్వలేము. 10 కిలోల కడత మీకు ఇస్తే మిగతా పొలాలు వేసిన వాళ్ళకు, కోసిన వాళ్ళకు, ఫర్టిలైజర్ వాళ్ళకు మేము ఏమి ఇవ్వాలి? మీకు 10 కిలోలు పోతే మిగిలిన 90 కిలోలలో మేము ఎవరికి ఇవ్వలేము. కావున వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా, దొడ్డు సన్న రకమైన తేడా లేకుండా ఉన్నారు. వాళ్ళు రైతులు కాదు అని కాకుంటే మీ లోకల్లో ఉన్న నాయకులను పంపించండి. మా ఫోటోలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, మా వీడియోలు ఉన్నాయి. ఒక్కొక్క రైతు దగ్గర పాస్బుక్ ఉందా, పంట పండించాలని చెప్పి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏలూరు జిల్లా ముదినేపల్లి